త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించిన మూలశక్తిని కొలుచుకునే సందర్భం దసరా నవరాత్రులు. అమ్మలగన్న ఆ అమ్మను నవరూపాల్లో ఆరాధిస్తూ నవశక్తిని సంతరించుకుంటాం ఈ 9 రోజుల్లో. లలిత సహస్రనామ పారాయణతో కుంకుమార్చనలతో కొలిచిన వారికి కొంగు బంగారమే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పురాణ ఇతిహాల ప్రకారం మొత్తం మనకు 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ఈ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం. దేవి నవరాత్రులు, శరద్ నవరాత్రులు, శరన్నవరాత్రులు, శారదీయ నవరాత్రులు ఇలా పేర్లు వేరైనా ఆ అమ్మను కొలుచుకోవడమే దేవీ నవరాత్రి ఉత్సవాల సారాంశం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకమనే చెప్పాలి. దేశం వెలుపల బయట ఉన్న ఈ శక్తిపీఠాల్లో ఈ 9 రోజుల పాటు వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. మొత్తం 18 శక్తిపీఠాల్లో 4 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో 1 శ్రీలంకలో ఉంది. ఈ 18 శక్తిపీఠాల్లో గయా, పిఠాపురం, జాజ్పూర్ 3 గయా క్షేత్రాలు కాగా శ్రీశైలం, ఉజ్జయిని 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉండటం మరో విశేషం. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ. ఈ క్షేత్రం సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెప్పే చోటు ఇదే. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబ దేవిని అక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ చాలా వేడుకగా జరుగుతాయి ఉత్సవాలు. సతీ మెడభాగం పడిన చోటు శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ఓ ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడి వధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శ్రీశైలంలో జరిగే నవరాత్రి ఉత్సవాలను శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తారు. సతీదేవి ఎడమ చెంప పడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. దక్షుడు యజ్ఞం తలపెట్టిన ఈ ప్రాంతాన్ని దక్షవాటిక అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామం దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది. ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది. మామూలు సమయాల్లోనే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తగా నవరాత్రుల సమయంలో ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. దాక్షాయిణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరొచ్చిందని పురాణ ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారు పురుహూతిగా దేవిగా, హూంకారిణిగా నవరాత్రుల్లో భక్తుల పూజలందుకుంటోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కొలువై ఉన్న శక్తిపీఠాలు ఏంటి? అక్కడ స్థల పురాణం చెబుతున్నదేంటి? ఆ శక్తిపీఠాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో ఉంది. లంకాయం శాంకరీదేవి అన్నారు మన ఋషులు. ప్రస్తుతం ట్రింకోమలిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దీని పక్కనే శివాలయం, ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది.
సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చులుకుతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. చండీ హోమంతో కామాక్షి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాల నగరంగా పేరుకాంచిన కాంచీపురంలో జరిగే ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటం ఓ ప్రత్యేక అనుభూతి అనే చెప్పాలి. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం ఎక్కడ ఉందనే విషయంపై పలు భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం బెంగాల్లోని హుగ్లీ జిల్లా ప్రాంతాన్ని ప్రద్యుమ్నంగా భావిస్తున్నారు. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ ఉండేది సరిగ్గా తెలియడం లేదు, కానీ కొందరు కోల్కతా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో కొలువు తీరిన అమ్మవారినే శృంఖలా మాత అంటున్నారు. ఇంకొంతమంది గంగాసాగర్లోని అదినాథ క్షేత్రమని, కొంతమంది గుజరాత్లోని చోటిల్లా అని విభిన్న కథనాలున్నాయి. ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ మాఘమాసంలో మేళ తాళాలతో ఉత్సవాలు, తిరునాళ్లు జరుగుతుంటాయి. శివుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడిపోయి ప్రస్తుత మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని ఓ విశ్వాసం. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు దక్షిణ భారతదేశానికే హైలైట్ అని చెప్పాలి. ప్రత్యేక పూజలతో పాటు చాలా గ్రాండ్గా వేడుకలను ఇక్కడ నిర్వహిస్తారు. ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్లాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్లాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను, కరవీర వాసినిగాను కొలుస్తారు. కొల్లాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏక వీరికాదేవి. దక్ష యజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. అసలైన ఆలయం మాహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఏకవీరికాదేవిగా కొలిచే భక్తులు నియమ నిష్ఠలతో నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. స్థానికులు ఈ దేవిని గ్రహ కాళికగా కొలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని నవరాత్రి వేడుకలను చూసేందుకు 2 కళ్ళు చాలవని చెప్పాలి. అమ్మవారి నాభిభాగం పడిన ప్రాంతం ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ గిరిజాదేవిగా అమ్మవారిని కొలుస్తారు స్థానికులు. గిరిజాదేవిని బిరిజాదేవి, విరజాదేవి అని కూడా ఇక్కడ దేవతామూర్తి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. మందస్మిత గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. అసోం రాజధాని గౌహతిలోని నీలాచర పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని,
అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. అమ్మవారి కుడిచేతి 4 వేళ్లు ప్రయాగ అంటే అలహాబాద్ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠ, దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. కశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేదీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. 2005లో వచ్చిన భూకంపం ధాటికి ఈ ఆలయం ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. అమ్మవారి విగ్రహమైతే ఎప్పుడో అదృశ్యమైంది. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. సతీదేవి శరీర భాగాల్లో స్థనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళ గౌరీదేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరీగా పూజిస్తారు భక్తులు. సతీదేవి చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. కార్తీక మాసంలో ఏ విధంగానైతే ఈ శైవ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందో, నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా అదే స్థాయిలో ఇక్కడ వేడుకలను నిర్వహిస్తారు. ఈ 18 అష్టాదశ శక్తిపీఠాలు మాత్రమే కాదు, నవరాత్రి వేడుకలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అత్యంత వైభవంగా భక్తులు జరుపుకుంటారు.